నిందితులకు సరైన శిక్షలు వేయలేకపోతే దేశం యొక్క పరువు పోతుంది. ఖచ్చితంగా కూడా బీజేపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంటుంది. ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన దర్యాప్తు జరుగుతుందని నేను ఆశిస్తున్నా, భావిస్తున్నా. ఖచ్చితంగా ఆ విషయంలో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా మాట్లాడతా. ఖచ్చితంగా ఇది లాజికల్ కన్క్లూజన్ కి రాకపోతే దేశంలో ఇంక ఏ స్కామ్ జరిగినా కూడా పెద్ద కొలమానం ఏముండదు. రవిచంద్రారెడ్డి గారు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, చింతా ప్రదీప్ రెడ్డి గారు ఫ్రమ్ యూకే, ఆయన వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ఆయన ఒక ప్రశ్న లేవనెత్తారు. అమరావతిని లేపటానికి వైజాగ్ని తీవ్రంగా అవమానించిన సభ. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వద్దాం. CRDA అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అమరావతి ప్రాంతంలో 1 ఎకరాన్ని 20 కోట్లకు అమ్మాలని ప్లాన్ చేస్తున్నారంట. 4,000 ఎకరాలు అమ్మి 80,000 కోట్లు సమకూర్చాలన్నది మాస్టర్ ప్లాన్ అంట. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రాజధాని ప్రాంతంలో అక్కడ తాడు బొంగరం ఏమీ లేదు. ఈరోజు ఒక ఫోటో కూడా చూశాను. ఏదో ఐకానిక్ బిల్డింగ్ కట్టే చోట చిన్నపాటి వర్షానికి అదొక నదిలాగా లేకపోతే ఒక లేక్ లాగా తయారైంది. ఇప్పుడు ఏమీ లేని అమరావతిలో ఎకరం 20 కోట్లు, అదే ఆల్రెడీ అభివృద్ధి చెంది దేశంలోనే ఒక ముఖ్య నగరమైన వైజాగ్లో 20 ఎకరాలు 1 రూపాయికి. ఏంది ఈ డిఫరెన్స్? మీరే చెప్పండి. 1 ఎకరమేమో 20 కోట్లు అమరావతిలో, వైజాగ్లో ఏమో 20 ఎకరాలు 1 రూపాయి. కాదు 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 క్షమించాలి, 1 రూపాయికి 1 పైసా తక్కువ, అంటే 99 పైసలు. వై దిస్ డిఫరెన్స్? అంటే వైజాగ్ అంటే మరీ అంత చిన్న చూప? వైజాగ్ అంటే మరీ అంత పనికిరాని ప్రదేశం అనే వీళ్ళ ఉద్దేశం? వైజాగ్ అంటే ఎందుకు చేతగాని ఒక చెత్త నగరం అనే వీళ్ళ ఉద్దేశం? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రైట్, రవిచంద్రారెడ్డి గారు ఆయన అడిగారు కదా, సమాధానం చెప్తా. చింతా ప్రదీప్ రెడ్డి గారు కానీ లేకపోతే పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఒకరు అమెరికా నుంచి ఒకరు లండన్ నుంచి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకున్న అంకిత భావాన్ని సాటుతుంటారు. వాళ్ళకి నా సూటి ప్రశ్న, ప్రభుత్వం ఆల్రెడీ వర్షా భూములకు ఇచ్చిన నేల ఏదైతే ఉందో 2 సంవత్సరాల్లో కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పడంతో పాటు, మేము 99 పైసలకు ఇవ్వలేదు, ఇన్ని లక్షల రూపాయలకు మేము ఇచ్చాం, దాదాపు 1 కోటి రూపాయలకు కూడా కొన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది, 35 లక్షలు కొన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది, వివరణ ఇచ్చింది. ఆ వివరణ అలా పక్కన పెట్టి కన్వీనియంట్ గా దాన్ని కంపేర్ చేస్తూ అక్కడి నుంచి వీడియోలు చేస్తున్న వీళ్ళిద్దరికి నా విజ్ఞప్తి, 98,000 రూపాయలు క్యాష్ ఎవడు కలెక్ట్ చేయమన్నాడు అని అడగమని చెప్తున్నా. వీళ్ళిద్దరిని అడుగుతున్నా. అక్కడ ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ, బాగా ఎడ్యుకేటెడ్ కదా మీ ఇద్దరు కూడా, చాలా ఖచ్చితంగా కూడా ఇద్దరు డాక్టర్లే. నేను మీ ఇద్దరు డాక్టర్ల సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇస్తున్న క్రమంలో డిజిటల్ పేమెంట్స్ ఉన్న రోజుల్లో 98,000 కోట్లు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు? కలెక్ట్ చేయమన్నది ఎవరు? ఆ ముద్ద ఎవరు? వాళ్ళ పేరేంటి చెప్పమని అడుగుతుంది. అడగమని చెప్తున్నా. ఖచ్చితంగా దీని మీద కూడా వీడియోలు చేయమంటున్నా. రైట్, అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది రవిచంద్రారెడ్డి గారు, ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం మాట్లాడదాం దాని మీద. అక్కడే ఉన్నాను కానీ నేను 98,000 కోట్లు క్యాష్ కలెక్ట్ చేసిన సంగతి నాకు తెలియదు. నిజంగానే తెలియదు సార్. కొన్ని విషయాలు కొంత లేట్ గా తెలుస్తాయి. ఈరోజు అడుగుతున్నాయి కదా, ఏ పార్టీ అయినప్పటికీ నేను అడుగుతున్నది డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్నకి మీ సమక్షంలోనే వాళ్ళని కూర్చోబెట్టి సమాధానం చెప్పిస్తాను నేను. రవిచంద్రారెడ్డి గారు, I appreciate అడగమని చెప్తున్నా. నేను అడిగిన మాటలో నిబద్ధత ఉంది, నేను మాట్లాడే మాటలో ఖచ్చితంగా కూడా అడగాల్సిన ప్రశ్న ఉంది. ఇది దేశానికి సంబంధించిన అంశం. డిజిటల్ పేమెంట్స్ ఉన్న రోజుల్లో బలహీనతని సొమ్ము చేసుకోవాలి. ఖచ్చితంగా వాటి దగ్గర. రైట్, థ్యాంక్ యూ. విల్ డిస్కస్ దిస్ అండ్ సమ్ టైమ్ లేటర్ ఇంకో డిబేట్లో. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కేసినేని నాని గారు తన సోదరుడు ఆయన మీద, చిన్ని గారి మీద చేసిన 56 సూట్ కేసు కంపెనీల వ్యవహారం, అలాగే ఐకమత్యంగా లిక్కర్ కేసులో దోషులతోటి కలిసి ఆయన నిర్వహించిన వ్యాపారాలు, వీటన్నిటి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్ సోషల్ మీడియా నుంచి వస్తుంది. ప్రభుత్వం